అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు సొరకాయ పచ్చిశనగపప్పు కూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ కూర తయారీ కోసం కావలసిన పదార్థాలు: సొరకాయ అర కేజీ స్క్రాప్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర 3 రెమ్మలు, ఉల్లిపాయ 1, కరివేపాకు 1 రెమ్మ, వెల్లుల్లి రెబ్బలు 2, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయ 1, జీలకర్ర అర టీ స్పూన్, పచ్చిమిర్చి 3, కారం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, పాలు అరకప్పు, టమాటా 1. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా పచ్చిశనగపప్పుని 10 నిమిషాల పాటు 3 వంతులు నీళ్లు వేసి బాగా ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిందనుకున్న తర్వాత వడపోసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టి వేడి చేయాలి. వేడిన తర్వాత అందులో నూనె వేసి కాగబెట్టాలి. నూనె కాగిన తర్వాత ముందుగా తాలింపు దినుసులు వేసి అవి చిటపట్లాడేంత వరకు వేపాలి. అలాగే జీలకర్ర కూడా వేయాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేయండి. ఇవన్నీ వేసి చిటపట్లాడే వరకు వేయించాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి 2 నిమిషాలు బాగా వేపాలి. ఇవన్నీ కాస్త వేగాలి. వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు, అంటే 5 నిమిషాల పాటు బాగా వేయించాలి. మూత పెడితే త్వరగా మగ్గుతాయి. ఇవి కాస్త మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేయాలి. వీటిని ఆనపకాయ అని కూడా అంటారు. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఒకసారి బాగా కలపాలి. ఈ ముక్కలు కూడా నూనెలో కాసేపు వేగాలి. దానికోసం మనం 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత మూత తీసి అందులో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పు వేయాలి. పచ్చిశనగపప్పు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేయండి. అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేయాలి. ఒకసారి మరలా బాగా కలపాలి. ఇలా కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. అప్పుడు టమాటా కూడా బాగా మెత్తబడుతుంది. ఈ కూర కాస్త మగ్గిన తర్వాత అందులో కారం, పసుపు, ఉప్పు వేసుకోవాలి. కారం, ఉప్పు మీ రుచిని బట్టి వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి మరొక 2 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇది కాస్త మగ్గిన తర్వాత అందులో అరకప్పు పాలు పోసుకోవాలి. ఈ కూర పాలతో వండుకుంటే మరింత రుచిగా ఉంటుంది. పాలు పోసుకొని మూత పెట్టి పాలన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా గ్రేవీ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి కూరని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే సొరకాయ పచ్చిశనగపప్పు కూర రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంతో ఈ కూరని సర్వ్ చేయండి. రెసిపీ టెక్స్ట్ కోసం attammatv.com చూడగలరు. ధన్యవాదములు.